నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నేత నర్సింహకొండ ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన దేవరపాడు ఉప సర్పంచ్ గా కొనసాగుతున్నారు. వైసీపీలో ఎంత కష్టపడ్డా తమకు గుర్తింపు లేదని, తమ ఫ్లెక్సీలు చించి వేధించారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ముఖ్య నేతలందరూ ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. పలువురు వైసీపీ ముఖ్య నేతలు తమతో టచ్ లో ఉన్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. 23లో శ్రీధరన్న పార్టీ మారిన తర్వాత నేనేంటంటే వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది. చేరిన తర్వాత నుంచి ఒకటే అవమానాలు, అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను. ఇటీవల మరీ ఎక్కువైపోయింది. స్థానిక సంబంధించిన కొంతమంది నాయకులు ఆగత్యాలు ఎక్కువైపోయాయి. బ్యానర్ల జంపడాలు, తన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరించడాలు, వీటితో విసిగి చెంది శ్రీధరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల 14వ తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానని వారు చెప్పడం, దాని తర్వాత వారిని సాధారణంగా అటు ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు సేరెడ్డి గారు మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. రైట్. నెల్లూరులో వైసీపీ నేతలు పార్టీని వీడడంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, నెల్లూరు జిల్లా వైసీపీలో ఎక్కడికక్కడే గందరగోళమైన పరిస్థితి నెలకొంది. మొన్నటిదాకా కూడా జిల్లా పార్టీ నేతల్లో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నియోజకవర్గ స్థాయి కూడా దాటి గ్రామాల్లో కూడా విభేదాలు బొగ్గుమన్నాయి. నిన్నటి రోజున మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఈయన ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన గడప గడప కార్యక్రమంలో భాగంగా జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే కార్యకర్తలందరూ ఒక్కసారిగా ఆయన్ని గందరగోళంగా అడ్డుకోవడం జరిగింది. వైసీపీ కోసం పనిచేశాం, వైసీపీని గెలిపించాం, దానికోసం మాకు తగిన న్యాయమే చేశారంటూ గందరగోళంగా ఆయన్ని తిట్టిపోశారు. వాళ్ళపైనే అక్రమ కేసులు బనాయించి మహిళలు సైతం జైలుకి పంపించారంటూ ఆయన నిలదీశారు. ఆయన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ కనీసం ఒక అరగంట సేపు కూడా గ్రామంలో ఉండలేక ఏదో నామమాత్రంగా 4 ఇళ్లకు వెళ్లి వెంటనే అక్కడ వెనుదిరిగారు. ఆ గ్రామంలో అడుగుపెట్టి వెళ్లేంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆ వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తిట్టిపోయడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి పార్టీని చూడలేదు, పార్టీ కోసం పనిచేశాము, మొదటి నుంచి కూడా వైసీపీ అభిమానులమి, సానుభూతి పరులమి, కార్యకర్తలమి, మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి రాజగోపాల్ రెడ్డిని గందరగోళంగా తిరగడంతో ఆయనకి ఘోర పరాభవం ఎదురైనట్లయింది. దాదాపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. చాలా గ్రామాల్లో సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారు? రోడ్లు వేశారా? విధి దీపాలు వెలిగించారా? మరుగునీటి పారుదల కాలువలు కట్టారా? ఏం చేశారని మా ఊరికి వచ్చారని చెప్పి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల అలాంటి సంఘటనలు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎదురవడం జరిగింది. ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కడికక్కడే విభేదాలు నెలకొనడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. అలాగే సమస్యలు తీర్చకపోవడం వల్ల ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. సుమిత్ర. రైట్. థాంక్యూ.